ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. తెలంగాణ వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా దసరా సందర్భంగా తన స్వగ్రామంలో పర్యటించారు, సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ వారంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న డిసిషన్స్ ఏంటి, వాటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఈ అప్డేట్స్ అన్ని చూద్దాం. తన స్వగ్రామంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఊరి ప్రజల కోసం తన సమయాన్ని వెచ్చించారు. దసరా సందర్భంగా సొంత గ్రామానికి వెళ్లిన సీఎం రేవంత్ గ్రామ ప్రజలతో కలిసి మాట్లాడారు. నియోజకవర్గ నాయకుడు, వక్ఫ్ కమిటీ సభ్యుడు యూసుఫ్ ఇన్వైట్ చేయడంతో ఆయన ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లంగర్ హౌస్లోని బాపుఘాట్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. గాంధీ చూపిన అహింసా మార్గం దేశాన్ని నడిపిస్తుందని కొనియాడారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది చెడుపై మంచి గెలుపునకు ప్రతీక అని, తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానముందన్నారు. అన్ని వర్గాల ఐక్యతకు దసరా నిదర్శనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పండుగ సందర్భంగా సీఎం స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో సందడి చేశారు. స్వగ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రిని గ్రామస్తులు ఘనంగా ఆహ్వానించారు. పూల వర్షం కురిపిస్తూ గజమాలలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులను ఆప్యాయంగా పలకరించి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి కోటమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గ్రామస్తులతో కలిసి కాలినడకన జమ్మి చెట్టు వద్ద శమి పూజలో పాల్గొన్నారు. రాత్రి కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్కు చేరుకున్నారు. కొత్త డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సీఎంను కలిశారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ గా ఉన్న శివధర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త డీజీపీగా నియమించింది. శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. టీమిండియా ఆసియా కప్ దక్కించుకోవడంలో కీ రోల్ ప్లే చేసిన టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ఈ భేటీ జరిగింది. తిలక్ వర్మను కోచ్ సలాం బయాస్ ను సీఎం ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ తన క్రికెట్ బ్యాట్ ను సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇండియా ఆసియా కప్ గెలిచిన రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠను రేపిందన్నారు. తిలక్ వర్మ తన ఆటతో తెలంగాణకు గొప్ప పేరు తీసుకొచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన అతిపెద్ద బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావును, ఇతర అధికారులను అభినందించారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుక అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద సాంప్రదాయ నృత్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదు చేసుకుంది. దీంతో సాధించిన రికార్డులను మంత్రి జూపల్లి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం డిపార్ట్మెంట్ ఎండీ క్రాంతి మర్యాదపూర్వకంగా కలిశారు. అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద నృత్యంగా మన సాంస్కృతిక వేడుక, కళా ప్రదర్శనలు గిన్నిస్ రికార్డు సృష్టించడం మనకు గర్వకారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.